అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను ప్రతి ఒక్క మహిళకు తెలియచేసుకుంటూ మన యొక్క మొట్టమొదట మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీని ఒక్కసారి స్మరించుకుంటే, ఒక మహిళ అయ్యుండి కూడా మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క దేశాన్ని పరిపాలించిన గొప్ప నాయకురాలు. మరి సరోజినీ నాయుడు గురించి మనం గొప్పగా చెప్పుకుంటాము. మంచి కవయిత్రి, మరి ఒక నైటింగేల్ అని అవార్డు పొందుకున్నటువంటి మహిళామూర్తి. మొదట రాష్ట్ర గవర్నర్గా తన యొక్క బాధ్యతలను ఒక మహిళని మర్చిపోయి కూడా ఎంతో అర్థవంతంగా పరిపాలించినటువంటి మహిళామూర్తికి మనము జోహారులు అర్పించుకుందాము. ప్రియ సహోదరులారా, కిరణ్ బేడి అనగానే మనకు ధైర్యం వస్తుంది. మరి అటువంటి ధైర్యంగా తను ఒక ఇండియన్ ఐపీఎస్, ఒక పోలీస్ అధికారిగా కృషి చేసి మన దేశం కోసం పట్టుబడి ఎంతగానో మరి తన యొక్క శ్రమను మన కోసం వినియోగించినటువంటి కిరణ్ బేడి గారిని గురించి మరొకసారి స్మరించుకుంటూ, అటువంటి మహిళామూర్తిని బట్టి మనం ఈరోజు జోహార్ జోహార్ అంటూ తనకు మనం వందనాలు అర్పించుకుందాము. మరి అదేవిధంగా మన ప్రస్తుతం ఉన్నటువంటి ద్రౌపది ముర్ము, మన భారత రాష్ట్రపతి, ఎంత గొప్ప కదా! ఒక మహిళ రాష్ట్రపతిగా పరిపాలిస్తున్నారంటే మన యొక్క దేశం గర్వించదగ్గ విషయము. ఒక ఆడవారి జీవితంలో ఎంత గొప్ప మలుపును తీసుకొచ్చినటువంటి మహిళామూర్తి. మరి జెస్సీ థామస్, తాను కూడా ఒక ఉమెన్గా ఉండి కూడా పైనీర్గా తన యొక్క టెక్నాలజీ విషయంలో ముందంజ వేసినటువంటి గొప్ప మహిళ. అటువంటి మహిళామూర్తికి మనము ఈరోజు అభినందించుకోవాలి. మరి ఇంకొక గొప్ప వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా, లతా మంగేష్కర్. అసలుకి మనం ఆమె పేరు వినకుండా మన జనరేషన్ ఎవరు లేరనుకుంటా. అటువంటి మహిళామూర్తికి మరి ఈరోజు మరొక్కసారి మనము మన అభిమానాలను, కృతజ్ఞతలను తెలియచేసుకుందాము. ప్రియ సహోదరులారా, సైనా మీర్జా మనందరికీ తెలిసినటువంటి టెన్నిస్ ప్లేయర్. ఒక ఉమెన్ అయ్యుండి కూడా తాను అన్ని రంగాలలో, క్రీడా రంగంలో ముందుండి మనందరికీ కూడా ఆదర్శంగా ఉన్నందుకు అటువంటి మహిళామూర్తికి ఈరోజు మనము కృతజ్ఞతలు, అభిమానాలు తెలియచేసుకుందాము. మరి పీటీ ఉష అనగానే మనలోనే తెలియని ఆనందం, ఉత్సాహం పొంగుతూ పరిగెత్తాలని అనిపిస్తూ ఉంటుంది. మరి తన మెడలో ఉన్నటువంటి అన్ని అవార్డులని, మెడల్స్ని చూస్తూ ఉంటే మరి మన జీవితంలో మనం ఏమి సాధిస్తూ ఉన్నాం ఒక మహిళగా అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. కావున ఈరోజు మన పీటీ ఉష గారికి, మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను.